మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ యొక్క 6వ రోజు ప్రతిష్ఠిత దినపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నిండు వందనాలు. దైవ దీవెనలు కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. నా ప్రభు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు యొక్క కృపాకిరణాలు ఒక్కొక్కరి మీద వర్షించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 దినాలు అయ్యేలోపు 100 సంవత్సరాలకు సరిపడే శక్తిని ప్రభు పొందుకునేటట్లు చేయాలి. గొప్ప శక్తి ప్రతిరోజు ఏమో కానీ వాళ్ళు మాత్రం దేవుని ఆత్మ చాలా పరిశుద్ధాత్మని యొక్క ప్రభావాన్ని చాలా రోజుల తర్వాత అనుభవించడానికి ప్రభు సహాయం చేశాడు. ఏదో వాయిద్యాలు ఉంటేనే మనం దేవుని ఆత్మ అనుకుంటాం కానీ కానే కాదు. ఆయనకి ఇష్టమైతే నరక కోపంలో నుండి కూడా తీసుకువచ్చి ఆనందింప చేయగలడు. హల్లెలూయా. ఆయనకి ఇష్టం అవ్వాలంతే. ఎప్పుడు అంత వెలుగు చూడలేదు, వాళ్ళంత ప్రకాశమానమైన వెలుగు, ప్రభు యొక్క తేజస్సు అలాగూ 2 కన్నులతో కనపడుతుంటే ఈ లోకంలో ఏది చూసినా అంత లైటింగ్ కనిపించదు. అంత ప్రకాశమానమైన వెలుగు. ఏదో ఒక ఇనుము గుజ్జుని కానీ ఒంట్లో పోస్తే ఎలా ఉంటుంది, అలాంటి ఒక అనుభవం, శక్తి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి మీకే అనుభూతి కలిగిందో నాకు తెలియదు కానీ నేనైతే మాత్రం ప్రభు ఆత్మచేత చాలా సంతోషించాను. చాలా రోజుల తర్వాత, దాదాపు 2-3 నెలల తర్వాత ప్రభు యొక్క ఆత్మచేత నింపబడి ఒక క్రొత్త శక్తిని పొందుకోవటానికి ప్రభు సహాయం చేశాడు. హల్లెలూయా. ఏదో ఒక గట్టిగా ఉండే ఘన పదార్థం ఉంటుంది చూసారా, ఇనుము వేడి చేస్తాం కదా, ఇనుము గుజ్జు ఎలా ఉంటుంది, పడిపోయిన తర్వాత ఆరిపోతే వెంటనే గట్టిగా అయిపోద్ది. వేడి చేసినప్పుడు మాత్రం గుజ్జులాగా అవుతుంది. దాన్ని ఏమంటారు, సాలిడ్ అవుతుంది. బాగా హీట్ చేస్తే దాన్ని ఇప్పుడు మనం పొరుగులు చేయాలన్నా గొడ్డలు చేయాలన్నా ఏం చేస్తారు, బాగా వేడి చేసి దానికి కావాల్సిన షేపులో కొట్టి అలా వదిలేస్తే షేపులో అలా ఉండిపోతుంది ఇనుము. అలా గుజ్జు అనమాట. అలా శరీరం పైనుంచి ఒక్కసారిగా దేవుని ఆత్మ ద్వారా అలా నింపబడుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. నిరుత్సాహపు మనసు వచ్చినప్పుడల్లా ప్రభు ఆత్మాభిషేకం మన మీదకి రావాలి. వస్తేనే ఈ లోకంలో బ్రతకగలం, లేదంటే భక్తి చేయలేం. అసలు సమస్య లేదు. కోట్లున్నా చేయలేం, కార్లున్నా చేయలేం, మనుషులున్నా చేయలేం, ఏమున్నా చేయలేం. హైదరాబాదులో ఒక విశ్వాసి ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఎవరున్నారు? విశ్వాసి. డబ్బులు ఉన్నాయి. మనం అనుకుంటామే 2 కార్లు ఉంటే ఎంత బాగుంటుంది, 2 బంగ్లాలు ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటాం మనం. వాస్తవానికి 2 కాదు ఆయనకి, దానికంటే ఇంక ఎక్కువే ఉన్నాయి. బోళ్ళంత డబ్బు ఉంది. రాత్రిపూట ఊరేసుకొని చచ్చిపోయాడు. అసలు ఎవరికే కారణం తెలియదు. ఇంట్లో ఎవరితో గొడవ లేదు. భార్యని ఎంత ప్రేమిస్తాడు, పిల్లల్ని ఎంత ప్రేమిస్తాడు. బోళ్ళు డబ్బు, రూపాయి అప్పు లేదు, పంచిపెట్టడమే. అలాంటి ఎందుకు చనిపోయాడు ఎవరికీ తెలియదు. అసలు ఊరేసుకొని చనిపోయాడు. డబ్బు వలన కానీ, వాహనాల వల్ల కానీ, ఇంకేంటి వెండి వలన కానీ, బంగారం వలన కానీ సమాధానం దొరకదు. దేవుని అభిషేకంలో ఉంటుంది అది. హల్లెలూయా. మన ఆశలు ఎలా ఉంటాయి చెప్పనా? టైల్స్ ఉన్న ఇంట్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది మొదట్లో. టైల్స్ వచ్చేసిన తర్వాత కబ్బోర్డ్లు కూడా క్లీన్గా ఉండాలనిపిస్తుంది. కబ్బోర్డ్లు కూడా వచ్చేసిన తర్వాత ఏమనిపిస్తుంది తెలుసా? సెంట్రల్ ఏసీ పెట్టించుకుంటే బాగుండు అనిపిస్తుంది. అది కూడా వచ్చాక ఏమనిపిస్తుందో చెప్పనా? బయటికి వెళ్తే కారు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అది కూడా వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది చెప్పనా? ఈ కారులో అయితే హైదరాబాద్ వెళ్తాక 6 గంటలు పడుతుంది, సొంతంగా ఫ్లైట్ ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అది కూడా ప్రభు ఇచ్చాక ఏమనిపిస్తుంది తెలుసా? ఇక్కడ నుంచి నేను వెళ్ళకుండా పని అయితే బాగుంటుందిగా అనిపిస్తుంది. ఆఖరికి ఎక్కడ ఉండాలనిపిస్తుంది? ఇంట్లోనే కూర్చోవాలనిపిస్తుంది. హల్లెలూయా. సమాధానం ఉన్నప్పుడు ఎన్నున్నా కూడా అవి మన ముందు, వాటిని మనం పోల్చలేమిక. దేవుని సమాధానం ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే విలువైంది. హల్లెలూయా. ఎంత విలువైందంటే దేవుని బిడ్డలారా, ఆ సమాధానపు ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఇంటెడు వెండి బంగారములు ఇచ్చినా కూడా ఇవి నాకు అవసరం లేదంట. బిలాము మొదట్లో అలాగే ఉన్నాడు. ఏమన్నాడు? ఇంటెడు వెండి బంగారములు నీవు నాకిచ్చిన నా అభిషేకాన్ని నేను పోగొట్టుకొని అన్నాడు. తర్వాత పడిపోయాడు. ఫస్ట్ అంటం మాత్రం నికార్సైన మాట. కానీ అబ్రహాము నిలబడ్డాడు. ఏమన్నాడు తెలుసా? మనుషులు ఇచ్చే ఈ డబ్బు తీసుకో అన్నాడు. ఆయనకు ఒకే మాట చెప్పాడు, చెప్పులు వారైనను నూలు పోగైనను నీవు నాకు ఇవ్వవలసిన అవసరం లేదు. నా దేవుడు వాగ్దానం చేశాడు, తప్పకుండా నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఎన్నో అవకాశాలు వచ్చినాయి. బోర్డు మార్చాయా?
డబ్బులయ్యా, బోర్డు మార్చయ్యా, డబ్బులయ్యా అని చాలా అవకాశాలు వచ్చినాయి. పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్స్కి వెళ్తాం కదా ఎక్కడైనా, వాళ్ళు కూడా వీళ్ళ బోర్డు పెట్టుకుంటే నెలకు 5,000 ఇస్తారు. మామూలప్పుడు నీది పెట్టుకో, వాళ్ళు వచ్చినప్పుడు ఆ బోర్డు పెట్టు. ప్రభు వేషధారుల్ని ఎప్పుడూ మనకు ఒక దర్శనం ఉంది, ఇది ఒక పేరు ప్రభువు నిర్ణయించాడు. ఇక మనం ఈ పరిచర్య ప్రభు ఇచ్చేంతవరకు ఆ పేరు మీదే ఉండాలి. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ఉన్నాడు, 2,000 ఎత్తి బోర్డు తీసేస్తాడు. ఎంత? 2,000కి. నాకు చూసినప్పుడు చాలా దుఃఖం అనిపిస్తుంది. ఒక దేవుని మందిరానికి ప్రభు ఒక ప్రతిష్ఠించి ఒక పేరు ఇచ్చాక మళ్ళా ధనం కోసం దాన్ని నమ్ముకున్నాం అనుకోండి, అంతకంటే దౌర్భాగ్యపు స్థితి లోకంలో ఏది ఉండదు. గనుక ప్రభు యొక్క సమాధానం ఉండాలి. చూసిన వారందరూ ఏం చెప్పాలంటే, రాత్రి చెప్పానుగా, వీరు ప్రభు మీద ఆధారపడతారనే ఒక సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. అది సంపాదించుకోవడానికి సమస్తము పెంటతో సమానముగా ఎంచుకున్నాడంట పౌలు. దేనిని సంపాదించుకోవటం కోసం? సాక్ష్యం సంపాదించుకోవటం కోసం. నేను మళ్ళా చెప్తున్నాను, ఇప్పుడు కాకపోయినా వచ్చే సంవత్సరానికైనా కారు కొంటాం, ఆపై సంవత్సరానికైనా ఇంకేదైనా కొనగలం, కానీ ముందే కొనేయాలన్న ప్రయత్నంలో సాక్ష్యం కోల్పోకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అదే వస్త్రాలైన, వాహనాలైన, నా జీవితంలో ప్రభువుకి దగ్గరగా చూసిన అనుభవం ఏంటంటే, ఆశీర్వాదం ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పటం మాత్రం ఉండదు. దేవుని దగ్గర ఆలస్యం జరగవచ్చు, ఎవ్వడు అంటానికి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లారి లెగిస్తే సాయంత్రం వరకు ప్రజల కీడును కోరుకునేవాడే బ్రహ్మాండంగా ఉన్నాడు. మనం లేచిన దగ్గర నుంచి ప్రభు పాదాలు పట్టుకొని ప్రజల మేలు కోరుకుంటున్నాం. మనల్ని వదిలిపెడతాడు ప్రభు? హల్లెలూయా. కొంతమంది ఉంటారు, లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు మంచోడు పోవాలని కోరుకుంటాడు. వాడు వర్ధిల్లుతాడు, వాడే దీవించబడినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు బాగుండాలి, నలుగురు రక్షించబడాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి, ప్రార్థనకు రావాలి అని ప్రతిరోజు కన్నీళ్లు గారుస్తాం కదా. మనల్ని దేవుడు వదిలేస్తాడా? హల్లెలూయా. అన్యాయంగా మాత్రం దేవుడు విడిచిపెట్టడు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రార్థన ఏనాడు కూడా అన్యాయంగా పోదు. వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 23 రాత్రి వివరించాను. 23, 24, 25 చదవండి. పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు లోపలికి ఇంకా రాలేదంట. వినండి జాగ్రత్తగా. పేతురు రాకముందే కనిపెట్టుకొని ఉన్నారన్నాను. చాలామంది కొర్నేలీలు వచ్చారు ఇవాళ. నేను రాకముందే కొర్నేలీలు దాదాపు ఎంతమంది వచ్చేపాటికి 4-5 ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను సమయానికి రావాలని ప్రార్థన చేసుకుని కరెక్ట్గా వచ్చాను, నాకంటే ముందే ఉన్నారు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆసక్తి మనలో రెట్టింపు అవ్వాలి రోజు రోజుకి. సేవకుడు రాకముందే కొర్నేలి సిద్ధపడ్డాడు. ముందే వచ్చారు, మంచిదే, కానీ బంధువులు స్నేహితులను తీసుకురాలి. ఎవరిని తీసుకురాలా? కొర్నేలి ముందే సిద్ధపడ్డాడు, కానీ ఎవరిని తీసుకురావాలి? కొర్నేలి బంధువులను, ముఖ్య స్నేహితులు. మనం ఏదైనా షాపింగ్కి వెళ్తున్నాం అనుకో, కోప్పడొద్దు, మనోళ్ళే కనుక ఊరికే చెప్తున్నా. షాపింగ్కి వెళ్తున్నాం అనుకో, లేకపోతే బీసెన్ రోడ్ వెళ్ళాలనుకో, ఏం చేస్తాం? అరా ఎక్కడున్నా? బీసెన్ రోడ్ వెళ్ళాలి, తొందరగా వచ్చే, ఇంటి దగ్గర ఒక 500 లాగేసాం, నువ్వు వస్తే బీసెన్ రోడ్లో బట్టలు తేవటమని అంటాం. కొనే 500 రూపాయల బట్టలకి 2 బళ్ళు, 6 పిల్లలు. అదే కరోనా కదా బాబా, ఒకళ్ళే 2 లోపలికంటే కొనమంటావా వెళ్ళిపోమంటావా? కొనేది 500 రూపాయలు బట్టలు, 4, 5, ఒక 6 వెళ్తాం. ఏం కొంటాకి? 500 రూపాయల బట్టలు కొంటాకి. అంతకంటే విలువైనది దేవుని సన్నిధి. మనకి ఎవడైనా స్నేహితుడు ఉన్నాడంటే ఆడిని చర్చికి తీసుకురావాలనే ఒక టార్గెట్ పెట్టుకోవాలి. హల్లెలూయా. ఈ విధమైన ప్రయత్నం దేనికి చేయాలో చెప్తా వినండి. ఈ విధమైన ప్రయత్నాలు దేనికి చేయాలంటే, ఈ లోకంలో దేనికైనా ప్రతిఫలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రభువును ఆశ్రయించి ప్రభు సన్నిధిలో చేసే ఏ పనికైనా తప్పక ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. కొంచెం బిజీగా ఉన్నారండి నాన్న. హర్ష ఎదరికి వచ్చాను, ప్రశాంత్ ఇలా కూర్చో, సరిగ్గా కూర్చో, కమ్ము కూర్చోండి.
ఏ పనికైనా ఫలితం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్రభు సన్నిధిలో చేసే ప్రతి పనికి తప్పక ప్రభు ప్రతిఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలాసార్లు నాకు అనిపిస్తుంది, నా తోటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకంటే ముందు నుంచి ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు, నాకంటే మంచోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు నా స్నేహితులు ఇప్పటికీ కూడా నాకంటే మంచోళ్ళు, ఇప్పటికీ కూడా నాకంటే మంచి స్వభావం కలిగిన వాళ్ళు, సాత్వికులు, ఎవ్వడికి హాని చేయరు, అలాంటి స్నేహితులు ఉన్నారు. మరి వాళ్ళందరూ నాకంటే భక్తిపరులు, ప్రార్థన అనుభవం కలిగిన వాళ్ళు, నాకు తెలిసి కనీసం చూస్తా చీమకు కూడా హాని తలపెట్టిన వాళ్ళు కాదు. ఇప్పటికీ మొన్న కూడా ఒక అతను కనిపించాడు, బాగున్నావు అంటాడు, యారా అని కూడా అండి కనీసం. అది మొదటి నుంచి అదొక తత్వం, వాళ్ళు ఆ సాధు స్వభావంతో ఉంటారు. హల్లెలూయా. ఇంతమందిని వదిలేసి ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడా అని చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను. నాకు అనిపించింది, వాడెవడో మందిరంలో పని చేయాలి, నేను చేశాను. హల్లెలూయా. నేను చేసింది పెద్ద పని కూడా కాదు, డ్రమ్ము కొట్టాలని వెళ్ళేవాడిని మందిరంలోకి. దేనికి వెళ్ళేవాడిని? ముందు వెళ్ళిపోగానే దాన్ని ఎట్టాగైనా దుమ్ము దులిపేయాలని చెప్పి ఆ డ్రమ్ము ఉండేది మూల, ఆ డ్రమ్ము తీసుకొచ్చి కూర్చునేవాడిని. నేను కూర్చున్నాకే తర్వాత 2వ నెంబర్ రావాలి, మంద ఫస్ట్ నెంబరు. ఆ డ్రమ్ము కొడతండి, అదొక సరదా, సౌండ్ వచ్చేది కదా, డ్రమ్ము కొట్టాలి, అదొక సరదా. కొన్ని సంవత్సరాలు భక్తి తెలియదు, ప్రార్థన తెలియదు, ఏం తెలియదు, కానుక ఇచ్చిన డబ్బులు కూడా కొనేసేవాడిని. అసలు సమస్యలు కానుక ఇచ్చిన డబ్బులు, అందుకే ప్రభు అన్నాడు, డబ్బులు ఇవ్వలేదు కదా నువ్వే వచ్చేయమన్నాడు. హల్లెలూయా. ఆ రోజు డబ్బులు వేసున్నా బాగుండేది. ఆ డబ్బులను కొనుక్కు తినేసేవాడిని. ఏది ఎవరని తెలిసాకే, చిన్నపిల్లోని కాదు, ఎవరని తెలిసిన సంగతి చెప్తున్నా. అప్పటికే దాదాపు 7th 8th ఉన్నాను. పెద్దోడిని అయ్యాకే డబ్బులు 10 రూపాయలు జేబులో పెట్టుకుంటే వచ్చి కొనేయటం. కానీ మనం వెళ్ళేది దేనికంటే డ్రమ్ము కొట్టడం కోసం. డ్రమ్ము మాత్రం శక్తి వంచన లేకుండా కొట్టేవాడిని. పాస్టర్ గారు అనేవాడు, బాబా నువ్వు కొడితే పగిలిపోద్ది, నువ్వు నిదానం కొట్టమనేవాడు. దాన్ని మాత్రం శక్తి వంచన లేకుండా కొట్టేవాడిని. నేను అనుకున్నాను, ప్రభా డ్రమ్ము కొట్టినందుకే తీసుకొచ్చావేమన్నాను. హల్లెలూయా. ప్రభువు సన్నిధిలో చేసే ఏ పని ప్రభువు విడిచిపెట్టాడు. చిన్న యూనిట్ ఉండేది, ఎంత యూనిట్ మనకి కొన్ని రోజులు పోయాక వస్తే సామానం. యూనిట్ అంటే దాన్ని ఒక యాంపుల్ పేరు చిన్నది ఉండేది, సందర్భం వచ్చింది కాక చెప్తున్నాను. చిన్న యూనిట్ ఇంత బాగా ఉండేది, దానికి ఒక మౌత్ ఉండేది. పట్టుకొని ప్రతి వారం ఆదివారం ఉదయం పొద్దున్నే 6 గంటలకి వెనకమాల ఒక మనిషిని ఎక్కించుకొని సైకిల్ మీద నేను తొక్కుతా, ఆ యూనిట్ ఓ పక్కన కట్టుకొని, బాగా ఓ పక్కన కట్టుకొని, దాదాపు అక్కడి నుంచి వెళ్ళి రావటం 40 కిలోమీటర్ల సైకిల్ ప్రతి ఆదివారం. మళ్ళీ ఏదన్నా వాళ్ళు ప్రార్థన పెట్టమంటే వెళ్ళేవాళ్ళం, అవి పక్కన పెట్టేయండి. పుట్టినరోజులైనా ప్రార్థన పెట్టాలి, చచ్చిపోయినా అవన్నీ ఉండేది. ఒక 60-70 మంది సంఘం ఉండేవాళ్ళు. ప్రతి వారం ఏది నేను లోకల్లోనే ఉన్నాను, ఇంకా అప్పటికి ఏం మానలేదు, అన్నీ లోకల్లోనే తిరుగుతానే. ఆ సైకిల్ 40 కిలోమీటర్లు, అది సరిగ్గా ఉండేది కాదు. నా వెనకమాల మనిషి, యాంపుల్ పేరు, బాక, మౌతు అన్నీ పట్టుకొని ఆ మనిషిని తొక్కికెళ్ళి మళ్ళా వేలుపుచెర్ల ఇప్పుడున్న మందిరం దగ్గరికి వచ్చేవాళ్ళం. 40 కిలోమీటర్లు ప్రతి వారం వెళ్ళటం, దేవుని సేవ చేయటం రావటం, దేవుని సేవ చేయటం రావటం. ఈ మధ్యలో ఏదైనా పని వస్తే సెలవులు పెట్టడం. నేను అనుకునేవాడిని, అనవసరంగా కాళ్ళు అరిగిపోతాయి, ఎముకలు అరిగిపోతాయి అనుకునేవాడిని. కానీ దేవుడు మాత్రం ప్రతిఫలాన్ని మాత్రం విడిచిపెట్టడు. హల్లెలూయా. మనం అనుకుంటాం ఇప్పుడు చేస్తున్నాం, దీనివల్ల మనకి ఏదన్నా కలుగుద్దా కలగదా అనే మనసు సాతాను కలగజేస్తాడు. వాక్యం అంటుంది, గుక్కిడి చన్నీళ్ళు ఇచ్చినా కూడా ప్రతిఫలం పోదు. హల్లెలూయా. కొర్నేలి తన సమయాన్ని వెచ్చించాడు, తన ధనమును వెచ్చించాడు, తన్ను తాను పానార్పణంగా అక్కడ పోసుకోవటమే కాదు, తన స్థాయిని, తన స్థితిని, తన అహాన్ని తగ్గించుకొని పామురుడైన ఒక వ్యక్తి లోపలికి వస్తే పాదాల మీద పడ్డాడు. హల్లెలూయా. పేతుర్ని కొర్నేలిని పోల్చండి ఒకసారి. ఎవరు బాగా చదువుకున్నారు? కొర్నేలి బాగా చదువుకున్నాడు. ఎవరికి డబ్బు ఎక్కువ ఉంది? కొర్నేలికి డబ్బు ఎక్కువ ఉంది. ఇద్దరిని కులగోత్రాల్లో పోలిస్తే కూడా వీళ్ళు మేమే గొప్ప అనుకుంటారు. ఎవరో? కొర్నేలి. మేమే గొప్ప అనుకుంటారు. ఎందుకని? యూదులు రాజైన ప్రభువుని వాళ్ళు సిలువ వేశారు కనుక మాదే పై చేయి అంటారు రోమీలు. ఇప్పటికి కూడా మేమే, వాళ్ళు ఉండే వాళ్ళ మనస్తత్వాలన్నీ అలాగే ఉంటాయి. మేమే గొప్ప. రోమన్న ఇప్పటికీ కూడా ఆ రోమ్ పట్టణంలో ప్రజలు మేమే ప్రపంచంలో గొప్ప అనే స్థితిలో ఉంటారు. మరి అలాంటి ప్రాంతంలో ఉన్న కొర్నేలి ఇక్కడ చూస్తే పామరుడు, విద్య లేని వాడు పేతురు.
అన్ని కోణాల్లోనూ కొర్నేలి కంటే పేతురు తక్కువే, ఒక్క కోణంలో మాత్రమే గొప్పాడు. హల్లెలూయా. కొర్నేలిలో లేనిది పేతురులో ఉన్నది పరిశుద్ధాత్మ. ఆ ఒక్క పరిశుద్ధాత్మకు అతడు వంగి నమస్కారం చేశాడు. హల్లెలూయా. నమస్కారం అంటే ఎలాగ ప్రజలాడండి అనలేదంట, సాష్టాంగ పడి పాదాల మీద పడిపోయాడంట. చాలామంది ఈ వాక్యాన్ని వ్యాఖ్యానం చేశారు, ఇవాళ కూడా మనం వ్యాఖ్యానం చేస్తాం. పాదాల మీద పడటం తప్ప రైటా? తప్ప రైటా? తప్పే. ఎందుకని తప్పు? భక్తి తెలియని వాడు కనుక కొర్నేలి పాదాల మీద పడ్డాడు. ఇంకొకరు పడ్డారు. ఎవరు పడ్డారు? నెబుకద్నెజరు, దానియేలు. తప్పు. పాదాల మీద పడటం తప్పే, కానీ వీళ్ళకి భక్తి తెలియదు కనుక దేవుణ్ణి ఆయన రూపంలో చూసి పడిపోయారు. పడిన తర్వాత పేతురు ప్రవర్తన ఎలా ఉంది? పడటమే పేతురికి ఒళ్ళంతా మంటలు పుట్టేసింది. బాబు నేను కూడా నీవంటి ఏమన్నట్టు చదవండి, ఒక్క మాట కూడా చదవండి. నువ్వు బాబు నువ్వు లేచి నిలబడు, నేను కూడా నీలాంటి వాడిని అని చెప్పి అతను లేవనెత్తాడా, లేకపోతే 2 కాళ్ళ సందులో పెట్టి నొక్కాడా? ఒక వీడియో ఉంది ఈ మధ్యకాలం, నేను చూపిస్తా ఎప్పుడైనా. ఇప్పుడు లైవ్ ఉందిగా, లైవ్ అయిపోయిన తర్వాత ఈసారి చూపిస్తా. ఒక వీడియో ఉంది నా దగ్గర, మనకు బాగా తెలిసినోడే. తాగేసినోడు ఒకడు వచ్చాడు మీటింగ్కి, ఆడొచ్చి కాళ్ళ మీద పడ్డాడు. విచిత్రం చూడండి, ఆడు లేచిపోతున్నాడు, మళ్ళీ తాగింది దిగిపోయినట్టు ఉంది. పాస్టర్ గారు కాళ్ళ మీద పడ్డాడు. ఈయన లాల్చి చేసుకున్న పాస్టర్ గారు ఈయన. పడితే ఎవడో ఇప్పుడు పేతురు ఏం చేశాడు? వంగి బాబు నువ్వు నా పదం లేపి నిలవబెడుతున్నాడు లేదా కొర్నేలిని? పడండి పడండి, ఆశీర్వాదం మీకు దేవుడు తీస్తాడు, స్తోత్రం, పడినే అని అంటలేదుగా. లేపి మీకు కొన్ని చూపిస్తా, బైబిల్లో ఒక 5 రెఫరెన్సులు చదివాక మళ్ళీ నేను వాక్యంలోకి వెళదాం. లేపుతున్నాడు కదా, ఆయన ఏం చేస్తాడో తెలుసు, నాకు పెట్టాడు ఆ వీడియో. మళ్ళీ చూడా నా పాదాల మీద ఒకటి పడుతున్నాడని. దెబ్బకి అక్కడికి వాక్యం చెప్పడానికి వెళ్తా మానేసా. ఇక దేవుని స్తోత్రం. ఇక ఇంకెళ్ళను, 2-3 మీటింగ్లకి వెళ్ళా. ఈ జీవితంలో వెళ్ళాం ఇక అక్కడికి, ఎందుకంటే పెట్టాడుగా వీడియో మనకి. నేను ఆ వీడియో చూసినప్పుడే ఆగిపోదాం అనుకున్నా, దేవుని కృప ఉందా మరి ఇంకో దానికి వెళ్ళాను తర్వాత. ఇక ఆ తర్వాత మొత్తం క్లోజ్ అయిపోయింది. ఆ పడుతుంటే పట్టుకొని 2 కాళ్ళ సద్దులు పడి నొక్కేస్తున్నాడు, లెగనవట్లా. ఆడు మెడకి ఊపిరాడు చచ్చిపోతాడేమని అనుకున్నా. లెగనవట్లేదు. అడగరా దేవుడిని అడుగు, క్షమించమన్నాడు. వాళ్ళ చుట్టూ అందరూ అటు చూస్తున్నారు. 30-40 మంది ఉంటారు ఆ మీటింగ్లో. పక్కన స్పీకర్ వచ్చాడు వాక్యం చెప్పడానికి. ఆయన బోళ్ళు సంఘాలు ఉన్నాయి. మరి ఇలాంటి వాడి దగ్గరికి ఆయన ఎందుకు వస్తాడో తెలియదు. ఆయన కూర్చున్నాడు పక్కన పెద్ద ఆయన. సేవకుడు వచ్చాడు. సేవకుడు ఉన్నాడన్న గౌరవం ఉండాలా? ఎవడైనా రాని, ఈయన మాత్రం దెబ్బ రోట్ల మధ్యలో కూర్చుంటాడు. ఏ సేవకుడు వచ్చినా మనం ముందు ఎవరికి స్థానాన్ని ఇవ్వాలి? ప్రథమ స్థానం పిలిచిన అతిథికి ఇవ్వాలి. హల్లెలూయా. గద్య స్థానంలో నేను ఉంటాను, ఆ వచ్చినోడు ఆ చివరికి వచ్చేలా కూర్చుంటాడంటే కుదరదు. వచ్చిన వాడికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి, వారిని గౌరవించాలి. హల్లెలూయా. పాదాల మీద పడటం అంటే మనల్ని అంతగా తగ్గించుకుని వారికి విలువనివ్వాలి. హల్లెలూయా. ఆ పక్కన ఆయన అట్టకు ఇట్టున్నాడు ఆయన, ఈ పాదాల మీద బండి నొక్కేస్తున్నాడు. ఏంటి కూసేపటికి అప్పుడు వదిలేడు. ఆడటను కూడా బైక్ లేచాడు. పడు గట్టి పడు, దేవుడు క్షమిస్తాడు. పాస్టర్ గారికి కూడా చూపించారు, అది మంచి వీడియో వచ్చింది అమ్మ, చూసావని. దాన్ని ఎంతమందికి పంపించాడో. హల్లెలూయా. అంటే ఒక మనిషి మన పాదాల మీద పడటం అంత ఘనతగా ఎంచుకుంటే, మరి దేవుని పాదాల మీద పడితే ఇంకెంత బాగుంటుంది? కాస్త ఆలోచించేయండి. దొరకవు కదండి దేవుని పాదాలు, పాస్టర్ గారి అంటే దొరుకుతాయి అని పడిపోతాం. అబ్బాయి ఎందుకు, ఒక ఆయన నాతో చెప్పాడు, మా పాస్టర్ గారు ఎప్పుడు మా ఇంటి దగ్గర ప్రార్థన పెడతాకు వచ్చినా చక్క కాళ్ళు గీళ్ళు అన్నీ మేము నొక్కుతా ఉండని చెప్పాడు, నాతో చెప్పాడు. నేను విన్నాను. నేను అన్నాను, నొక్కడంలో తప్పు లేదు నాన్న, కాళ్ళు తీతలు ఏమైనా ఉన్నాయా అన్నాను. కాళ్ళు తీతలు లేవు అన్నాడు. మరి నువ్వు నరాలు ఏమైనా లాగుతాయి అన్న. ఏం లాగు అన్నాడు. పోనీ ఏమన్నా ఎక్కువసేపు వాక్యం చెప్తాడంటే వారానికి ఒకటి, ఎన్ని మిగతా అన్నీ వాళ్ళ అబ్బాయి నడిపిస్తాడు. ఆయన చెప్పేది ఒక వాక్యమే, ఆ వారానికి ఒకటే చెప్తాడు. మళ్ళీ నాకే చెప్పాడు అది. మా ఇంటికి వచ్చి అసలు శుభ్రం కాళ్ళు వీళ్ళు నొక్కి నీట్గా పాస్టర్ గారిని ఆనందింపు చేసి పంపిస్తా ఉన్నాడు. మంచిదే నాన్న, అయితే కాదంటలేదు నేను. కానీ నువ్వు పట్టుకున్న పాదాలు ప్రభువి అని నువ్వు పట్టుకుంటున్నావు. పట్టుకోగానే పేతురు ఏం చేశాడు? చేతులు తీసేయి. ఎందుకు చేతులు తీసేయమన్నాడు? పేతురు ఒక్క వాక్యం చూపిస్తా. 115 కీర్తన 1 వచనం.
పేతురు ఎందుకు అంతగా బాధపడిపోయాడు? కాళ్ళు పట్టుకుంటే పేతురుకి ఎందుకు అంత భయం పుట్టింది? చదవండి 115 ఒకటే, త్వరగా చక్కమంట చదవాలి ఇలాంటి వచనాలు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనలో దైవత్వాన్ని చూసి ప్రజలు మన పాదాల మీద పడతారు. వెంటనే నువ్వు పట్టుకొని పైకి లేపలేదనుకో, సింహాసనం మీద కూర్చున్నోడికి మామూలుగా చిరెత్తది. ఇంకా ఆయన ఏం చేయాలి చేస్తాడు, మనల్ని దొక్కేస్తాడు కిందకి. పడతారు ప్రజలకి తెలియక. భక్తిపరుడు పడకూడదు. మళ్ళా చెప్తున్నాను, నీతిమంతుడు భక్తి తెలిసినవాడు సేవకుడు పాదాలు పట్టకూడదు, సేవకుల పాదాలు ముట్టకూడదు. ఎందుకో చెప్పనా? పట్టుకుంటే కీర్తన 115 1 అంటుంది, మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యములకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సేవ మొదలు పెట్టలేదనుకో, ఎవడైనా మనల్ని చూస్తే లెక్క చేస్తాడు. ఈ సందులో సేవ మొదలు పెట్టలా. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఎవడైనా లెక్క చేసి ఇవ్వడం మనల్ని. మరి వాళ్ళు లెక్క చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏమొచ్చింది మనలోకి? ఇంతకుముందు లేనిది ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు పైన లేదండి, ఇప్పుడు వేసారనా? 2 అంతస్తులు కాబట్టి విలువ ఇస్తున్నారా ఏంటి? మరి 3 అంతస్తులు ఉన్నోడికి కూడా లేదుగా మనంత విలువ. మరి ఫోన్ చేసినప్పుడు కూడా ముందు వందనాలండి అయ్యగారు, ఎంతటోడైనా వందనాలండి అయ్యగారు. అవి ఎంతమంది ఎన్ని గోర్లు ఉన్నాయనేది కాదు, అభిషేకం ఉంది. హల్లెలూయా. నేను అంటున్నా, ఏమండి మీతో పోల్చుకుంటే నేను అన్నింటిలోనే చిన్నోడినే. ఒక పాస్టర్ గారితో అన్న, ఆత్మీయతలోనూ చిన్నోడినే, వయసులోనూ చిన్నోడినే, ఆస్తిలోనూ చిన్నోడినే, ఇంకేంటి సంఘంలో కూడా చిన్నోడినే. అంటే ఆయన అంటాడు, బాబు నువ్వు పేలటం మొదలు పెడితే అంటున్నాడు, బాబు నువ్వు పొగడమాకు పడిపోతామని చెప్పా. హల్లెలూయా. మన నోటి వెంటనే తిరస్కారం రావాలి. ఒక పొగడ్త మన ముందుకు వస్తే ఎవరు ముసుగేసుకుంది? ఏంటన్నా ఎప్పుడైనా ఒక పొగడ్త మన ముందుకు రాగానే, అమ్మ నువ్వు భలే ప్రార్థన చేస్తావురా అన్నారే అనుకో, బాబు నీకు నమస్కారం, పడిపోతాకి నిన్ను పంపించాడు ఆ సైతాన్ అనాలి వెంటనే. ఎందుకో చెప్పనా? పాదాల మీద, పేతురు పాదాల మీద కొర్నేలి పడ్డాడు. పేతురు వెంటనే నిలబెడతానికి ట్రై చేశాడు. హల్లెలూయా. సరే, పేతురుని పక్కన పెడదాం. పరలోకం నుండి వచ్చిన వాళ్ళు ఏం చేశారో చెప్తాను. పరలోకం నుండి యోహానుతో మాట్లాడటానికి దేవదూతలు వచ్చారు. యోహానుతో దర్శనంలో దేవదూతలు మాట్లాడుతున్నప్పుడు ప్రకటన గ్రంథం 22:9, 19, 10 ఆ 2 వచనాలు చదవండి. 22:9, 19, 10. అతడు వద్దు సుమి. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? దేవదూత. ఎవరు చెప్తున్నారు? దేవదూత. చదువమ్మా. నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతో ఈ గ్రంథమందున్న వాక్యములను. ఎవరంట? దేవదూత మీతో నేను సమానుండి అంటుంది. మొదటిది. రెండోది కూడా చదవండి. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై. ఎందుకు పడ్డాడు తెలుసా? గ్రహింప సఖ్యముగాని మర్మాలు చూపిస్తున్నాడు దేవదూత. ఎవరు చూపిస్తున్నారు? ఈ యోహాను మనసు ఎవరి మీద ఉంది? దేవదూత మీద ఉంది. ఎవరు చూపిస్తున్నారో ఆ దేవదూత మీద. దేవదూత తీసుకెళ్తున్నాడు, ఇదిగో ఇలా 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 అని చెప్తుంటే మనసు ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఇప్పుడు మన ఎదురుగా మనకి ఎవరు ఉంటారు? ఎక్కువ సేవకుడే ఉంటాడు. సేవకుడు ఇట్లా ఉండండి, అట్లా ఉండండి, ఇలా ప్లాన్ చేసుకోండి, ఖర్చు పెట్టమాకండి, ధనాన్ని ఇలా ప్లాన్ చేసుకోండి అని చెప్తాడు. చెప్పినప్పుడు మన మనసు సేవకుడి మీదకి వెళ్ళిందనుకో, అది తప్పు. ఎవరి మీదకి వెళ్ళాలి? వీరిలో ఉన్న దైవ జ్ఞానమును అనుగ్రహించుచున్న, కృపా సత్యములు మానక అనుగ్రహించుచున్న ప్రభువు మీదకి వెళ్ళాలి. హల్లెలూయా. వారిలో ప్రభువును చూడాలి. యోహాను దేవదూతను చూశాడు. దేవదూత అంటాడు, నేను నీ వంటి వాడనే. చదువమ్మా మాట. అతడు అన్నాడా లేదు? ఇక్కడ కూడా వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు,
ఎస్, నీ సహోదరులతోనూ కానీ ఒక మాట ఉంటుంది, దేవుని కంటే కొంచెం తక్కువ. ఇక్కడ కాదులే, 2 వాక్యాలు గుర్తు చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. నరుడంట దేవుని కంటే కొంచెం తక్కువనిగా చేయబడ్డాడంట ఒక చోట. ఇంకొక చోట ఉంటుంది, దేవదూత కంటే కొంచెం తక్కువనిగా చేశాడంట. ఎవరికంటే? చెప్పాలి ఈ మాటలు. ఒకటి దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా, రెండవది దేవదూత కంటే కొంచెం, అంటే మన కొంచెమే తక్కువ, దేవునికి కానీ దేవదూతకి కానీ కొంచెమే తక్కువ, మిగతాదంతా సేమ్. ఆ తక్కువ ఏమిటంటే మహిమ. మనలో ఉండే మహిమ కంటే దేవదూతలకి ఇంకా ఎక్కువ ఉంటుంది. దేవదూతల కంటే ప్రభువుకి కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవదూతలు అంటున్నారు, మీరు నా పాదాల మీద పట్టడానికి వీలు పడ్డావా నన్ను కూడా లూసిఫర్ గుంపులో దోసేస్తాడు. దేవదూతకి ఎంత భయం అనుకుంటున్నారు? నువ్వు పడతావు, పడు పడు అని యోహాను పడతంటే ఒప్పుకుందనుకో, పైకి వెళ్ళంగానే ఏ బాయ్ ఇంతకేంటి యోహాను దర్శనంలో కాళ్ళ మీద పడుతుంటే నా మహిమను దొంగిలించేసావుగా, వెళ్ళిపో అని చెప్పి ఒక్క తన్ను తింటే ఎక్కడ పడతాడు? వచ్చి అంధకార సంబంధమగు లూసిఫర్ సమూహం ఉంది కదా, వాటిలో పడతాడు వచ్చి. వాళ్ళకి గ్రహింపు ఏమిటంటే దేవుని మహిమ దొంగిలించకూడదు. హల్లెలూయా. ఏ నరుడికి మహిమ రావడానికి వీల్లేదు. మళ్ళా చెప్తున్నా, మనం అభివృద్ధి చెందాలంటే ప్రభువుకి మహిమ వస్తే ఆటోమేటిక్గా ప్రభు అనుకుంటాడు. నిజమే. ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి, బయటికి వెళ్ళిన దగ్గరల్లా మన గురించి చెప్పట్లా, కంపెనీ గురించే చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి ఓనర్ గారికి చెప్పారు, ఏమండి పలానా రాజా అని ఆయన వచ్చాడు, అసలు మీ కంపెనీ ప్రోడక్ట్స్ గురించి భలే వివరించాడండి. నా జీవితంలో ఒకటి జరిగింది ఇలాంటిది. మా సార్కి 10th క్లాస్ ఫ్రెండ్ అన్న విషయం నాకు తెలియదు. నేనేదో మార్కెటింగ్ తిరుగుతా, మా ప్రోడక్ట్లు బ్రెడ్ల గురించి చెప్తా. ఒక లెక్చరర్ గారి దగ్గరికి వెళ్ళాను, చాలా గొప్ప ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన ఎప్పుడు చూసినా ఈ టీచర్లు వీళ్ళందరికీ కూడా కాన్ఫరెన్సులు చేస్తాడు, ఇంగ్లీషు తెలుగులాగా మాట్లాడతాడు, అంత ధారాళంగా మాట్లాడతాడు, చాలా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయనకి ప్రొడక్ట్స్ అన్నీ వివరించి మాట్లాడి ఆయన కార్డు తీసుకొని వచ్చా. నేను ఆఫీస్కి వచ్చేపాటికి మా సార్కి ఫోన్ చేశాడు, అరే ఇప్పుడు ఎవరో మీ అబ్బాయి ఎవరో వచ్చారా, అసలు భలే మాట్లాడాడు, అసలు మీ ప్రోడక్ట్స్ గురించి భలే వివరించాడు, అసలు చెప్తా ఉంటేనే తినాలనిపించింది, అలా తినకోకుండానే తిన్నామన్న ఫీలింగ్ను మాకు కలగజేశాడు, చాలా బాగా వివరించాడు అని ఫోన్ చేసి చెప్పాడు. నేను వచ్చి రాగానే అడిగాడు, పలానా ఆయన దగ్గరికి వెళ్ళావా అంటే అవునన్నా. నా 10th క్లాస్ ఫ్రెండ్ అని చెప్పాడు. ఏమన్నాడు? 10th క్లాస్ ఫ్రెండ్ అన్నాడు. వెంటనే చూడండి, అప్పటికి నా శాలరీ పెరిగి 2 ఏళ్ళు అవుద్ది. చాలా బాధపడుతుంది అప్పటికి. ఏదో ప్రభు ద్వారం తెరుస్తాడులే, నా శాలరీ పెంచాలి, అందరే పెంచాడు, నా జీతమే పెంచాల. ఇక ఎందుకు పెంచలేదంటే అప్పుడు కొంచెం తలబిరుసుగా ఉండేవాళ్ళం. ఆ కావాలని తలబిరుసు తగ్గించటానికి ఓనర్ గారు ఏం చేసాడు, మందే ఆపేపాటికి ఏం జరిగిందంటే బాగా కొంచెం నీరసంగా ఉన్నా. ఎప్పుడైతే అతను ఫోన్ చేశాడో ఆ 2 నెలల్లో 3 నెలల్లోనే జీతం పెరిగింది. హల్లెలూయా. ఇక్కడ ఆయన గమనించింది ఏంటంటే, నా కంపెనీని కరెక్ట్గా బయటికి వెళ్ళినప్పుడు నేను అనేది చెప్పుకోకుండా ఎవరని చెప్పాం? కంపెనీని ప్రమోట్ చేశాం. దేవుడు కూడా నా మహిమను దొంగిలించకుండా నా సువార్తను చెబుతున్నాడా లేదా అని ప్రభు గమనిస్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఆయన నా దగ్గరికి మొన్న నేను సేవకురాలు కూర్చొని ఉంటే ఒక ఊళ్ళో వచ్చాడు. ఒక ఆయన వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏమండే ఏంటి ఈవిడ కూడా ఉంది, ఏమండే నేను ప్రార్థన చేశా, పిల్లలు లేరు, అస్సలు మగ పిల్లడు పుట్టాడు, ఇంటికి నేనే, అమ్మో ప్రభువా ఇట్లాంటి బాధితులు మనకు తగులుతారు అనుకోలేదు, ఇట్లాంటి వాడితో నన్ను కూర్చోబెట్టావండి ప్రభు అనుకున్నా. ప్రభు అన్నాడు, కూర్చోబెట్టలే, కంగారు పడమాగో, అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాను. హల్లెలూయా. పాతుపోయిన క్యాండిడేట్ 26 సంవత్సరాల నుంచి వాక్యం ఏం చెప్పడం, మొత్తం కానుకలు తీసుకోవడం, వెళ్ళిపోవడం. వాళ్ళు అనుకుంటున్నారు ఇదే వాక్యం అనుకుంటారు. వాక్యం చెప్తుంటే నేను అన్నాను, రెఫరెన్స్ ఏంటో చెప్పన్నా, అది 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 అన్నాడు. రెఫరెన్స్ తీయమ్మ, చదవండి, బైబిల్ తీసి చదవండి అన్న. ఇడు బైబిల్ తెస్తున్నాడు, వాక్యం చెప్పట్లా, రెఫరెన్స్లు వెళ్ళిపోతున్నాడు. హలో హలో అన్నాడు. మా అర్థమైంది, ఇది మామూలుగా ఇది ఈ బ్యాచ్ ఇంకా వేరే బ్యాచ్ అనమాట అయితే అనుకున్నా. వచ్చిన కాడి నుంచి ఏం చెప్పాడు తెలుసా? నేను ప్రార్థన చేస్తే ఇంట్లో ఇది జరిగింది. ఆ ఇంటి మా అన్నయ్యతో అన్నాడంట, నాలంటూడు వస్తానంటే రావద్దంటే ఏంటి ఇంటికి నువ్వు, అలా అన్నయ్య అన్నాడంటే నువ్వు మా ఇంటికి రామాకి వెళ్ళిపో అన్నాడు. నాలంటోడు వస్తే రావద్దన్నావేంటి అంటే, వీళ్ళ ఆలోచన విధానం ఏంటంటే, నేను గుర్తుపెట్టుకోండి మళ్ళా చెప్తున్నాను,
సేవకుడు విశ్వాసి నోటి వెంట రావలసిన మొట్టమొదటి మాట, ఇది ప్రభు కృపా సత్యములు బట్టి జరిగింది. హల్లెలూయా. దేని బట్టి జరిగింది? ప్రభు గొప్ప కనికరమును బట్టి ఈ కార్యం చేశాడు. సాక్ష్యం చెప్పినా కూడా దేవుని కృప అనే మాట చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, సేవకుడు ప్రార్థన చేస్తే ప్రభు ఆలకించాడు. హల్లెలూయా. ఆదికాండం 18వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రతిదానికి లేఖన ఆధారం ఉంది. వాళ్ళ ప్రతిదాన్ని వాక్యంతో సరిచూసుకోండి మీరు. అక్కడ జరిగిన సందర్భం చదవండి. ఆదికాండం 18, క్షమించాలి, అక్కడ కాదు, ఎక్కడుంది? వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, ఆదికాండం లాబానును 24:52, క్షమించాలి. అక్కడ ఏముంటుందంటే 18వ అధ్యాయం 2-3లో నేల మట్టుకు వంగి నమస్కారం చేశాడని ఉంటుంది. 24:52 చదువు. ఎవరి మాటలు విని? మీరు వాళ్ళ సబ్జెక్టు అరుపులు కేకలు ఉండవు, కానీ జాగ్రత్త వింటేనే అర్థమవుతుంది. అబ్రహాము సేవకుడంట, ఎవరి మాటలు విని? లాబాను మాటలు విన్నాడు. లాబాను ఏమన్నాడు తెలుసా? ఇది యెహోవా వలన కలిగిన కార్యం, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అన్నాడు. ఆ మాట విని ఎలియాజరుకి ఆశ్చర్యం కలిగిందంట. ఒక్క నిమిషం, ఏం కలిగింది? ఎందుకు ఆశ్చర్యం కలిగింది? అతడు అన్యుడు, భక్తి తెలియనివాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే ఎలియాజరు ఏం చేయాలి చెప్పనా? అబ్బో, అబ్రాహాము గారు మామూలుడు కాదండి, నేను వచ్చేటప్పుడే చెప్పాడు. ఏమని? నా దేవుడు నీకు సహాయం చేస్తాడు, వెళ్ళు. ప్రవచనం చెప్పాడండి. అమ్మగారు బలి చెప్పుద్ది అసలు ప్రవచనం, అయ్యగారు బలి చెప్తాడు, వాక్యం అయిపోయింది. ప్రభు నట్లు చేస్తాడు మాకు. దానివల్ల ప్రమాదాలవే. ప్రభువుకి మహిమ రావాలి. హల్లెలూయా. ఎవనిలో క్రీస్తు ఘనపరచబడతాడో ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఇప్పుడు మీ కుటుంబాలు ప్రభువుని బట్టి బాగుండాలని మేము కోరుకుంటున్నాం. ప్రభువుని బట్టి మా కుటుంబం బాగోవాలని కోరుకోవాలి అంటే మహిమ ప్రభువుకి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి ఎలియాజరు ఏమనాలో తెలుసా? ప్రతిరోజు ఎంతమందికి అన్నం పెడతాడండి మావుడు? మాటల 400 మంది పైచిలుకు ప్రతిరోజు అబ్రహాం ఇంట్లో భోజనం చేస్తారు. మా యజమానుడు తక్కువ అనుకుంటున్నావా? వచ్చేటప్పుడే ప్రవచనం చెప్పాడు. మా ఊడి జ్ఞానం ఎక్కువండి అన్నాడా? చదవండి, ఏమన్నాడు? చదవండి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ భక్తిలో పెంచాడండి అబ్రహాము? ఖచ్చితంగా ఆ భక్తిలో మనం పెరగాలి. ఏ భక్తిలో పెంచాడండి? అమ్మా, ఆడినొక్కడిని కంట్రోల్ చేస్తేనే వాక్యం అవుతుంది, లేదంటే ప్రార్థన చేసుకున్నాడు. అర్థం కాదు అసలు సబ్జెక్ట్ చెప్తుంటాడు, అసలు గంతులే చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, అబ్రహాం ఏ భక్తిలో పెంచాడు. నేను వాక్యం చదువుతుంటే నాకు ఈ వెంట్రుకలన్నీ ఇలా నిలబడ్డాయి. మీరు నమ్ముతారు? వాక్యం చదువుతుంటేనే, ఆ ఒక్క రెఫరెన్స్ చదువుతుంటే నాకు ఎంత సంతోషం అనిపించింది. ఏ భక్తిలో పెంచుండకపోతే ఎలియాజరు అంత క్రమంగా ఉన్నాడు. హల్లెలూయా. వచ్చి ఎవరి డమ్ము కొడతాం మనం? మామూలుగా మనల్ని ఎవరైనా సేవకుడు నడిపించాడు అనుకో, లేచిన దగ్గర నుంచి ఎవరిని పొగుడుతాం? ఆయన్నే. అమ్మో, బాగా క్రమం అండి. అసలు ఊరుకోడు, బెత్తమే ఉండదు కానీ చేతిలో. అమ్మో, బెత్తం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభువు ఎదుట ఆ సేవ కాల్చబడుతుంది. ఇక్కడ బాగుంటుంది. ప్రభువుని పొగడాలి. హల్లెలూయా. ఎవరిని పొగడాలి? ఇప్పుడు బాగానే ఉంటుంది అందంగా. విశ్వాసులందరూ పరలోకానికి వెళ్ళిపోతారు, సేవకుని కాల్చేస్తాడు, నో డౌట్ దాంట్లో. నేను ఇందాక కూడా సేవకురాలతో ఒక మాట అన్నా. ఒక ఆయనకి 2 భార్యలు, వాళ్ళిద్దరు వెళ్తారు పరలోకం, ఈయన ఇక్కడే ఉంటాడు. ఎందుకని? వాక్యం తెలియనోళ్ళు వాళ్ళు. వాక్యం తెలిసినోడు సేవకుడు. వాక్యం తెలిసి తప్పు చేస్తే ఊరుకుంటాడు ప్రభు అసలు? హల్లెలూయా. వాక్యం చెబుతుంది, మాకు కాదు యెహోవా నీ గొప్ప కృపా సత్యములు బట్టి ఈ కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. సో ఎంత గొప్ప మాట అండి. యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడని. ఏ అనుభవాల్లో పెంచకపోతే ఎలియాజరుకి అంత జ్ఞానం వచ్చింది? అబ్రహాముని ఒక్క మాట కూడా, ఇంకో మాట అంటాడు అక్కడే, కృపాసత్యములు చూపుట మానలేదనేది చదవండి. పైన ఉంటుంది, అటువైపు ఆ పైన ఏలు పైకి తీసిరమ్మ, అలా పైకి రా.
పైకి, ఇటు ఇటు పైకి పైకి, ఇంకా పైకి, ఇంకా పైకి, ఇంకా పైకి. రైట్, చదవండి, అక్కడే ఉంటుంది. నీ దాసుడైన నా యజమానుడు దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎక్కడికైనా వెళ్ళి సాక్ష్యం చెప్పినప్పుడు దేవుని మహాకృపను బట్టి మా సేవకుడు ప్రార్థన చేస్తే ప్రభువు ఆలకించాడని ఒక్క మాట చెప్పారనుకో, విన్నావాడు అక్కడే అగ్నితో మండిపోతాయి. హల్లెలూయా. కానీ మావాడు ప్రార్థన చేస్తాడండి, మా అమ్మగారు చెయ్యేస్తే అన్నాడు ఒక ఆయన. ఏంటంట? నిజమేనా? మీ అమ్మగారు చెయ్యేస్తే అట్లాగే అన్న. ఈ భజన ఉంటే చాలా డేంజర్. ఇది మళ్ళా చెప్తున్నాను, నాతో చెప్పాడు. మా అమ్మగారు చెయ్యేయాలండి. ఎవరు వేయాలి? వాళ్ళ అమ్మగారు, పాస్టర్ అమ్మగారు అసలు లేదన్నా. నువ్వు 100 మాటలు చెప్పు, ప్రభు క్షమించాలి మమ్మల్ని, కుదరదు అంతే. మా అమ్మగారు చెయ్యి. అసలు ఆ చెయ్యి ఎవడు చేశాడండి చెయ్య? ఆ మట్టిలో మహిమను ఎవడు పెట్టాడు? హల్లెలూయా. మనం గోజాడితే రాలా, కనికరాన్ని బట్టి ప్రభు మనకి కృపిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ 4 రోజులు ఉపవాసం ఉంటే మీకు కూడా ఎత్తాడంటే ఎంతమంది ఉండరు? చాలామంది కన్నికలుగా ఉన్నారు. అందరి గర్భంలో యేసుప్రభు పుట్టాడా? ఒక్క మరియ గర్భంలో పుట్టాడు. హల్లెలూయా. లక్షల మంది కన్నికలుగా పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయారంట. ఎందుకని? ప్రవచనం వచ్చింది 750 BC, యేసుప్రభు పుట్టక ముందు కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అనగానే అందరూ అలా ఉండిపోయారంట. నా గర్భంలో పుట్టాలని. కానీ ఒకరి గర్భంలో పుట్టాడు. నేను మళ్ళా చెప్తున్నాను, అందరు అబ్రహాములు లేరు, ఒకడే ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? తెల్లారు లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు యెహోవా భజన. హల్లెలూయా. వాళ్ళు లేవగానే దేవుడు పంపిస్తే మీకు పెడుతున్నాను, చేయండి ప్రభు భజన. భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, రాజా నామములో అడుగుతున్నాము తండ్రి అంటే అయిపోయింది తెల్లారిపోస్తే. హల్లెలూయా. భజన పైకి చెయ్యం మనం, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఏమంటే కాళ్ళ మీద బండి ఉన్నల్లా దీవించేటట్టయితే రోజు కొంత కాళ్ళ మీద పడతాం మనం. పని అవుద్దా? కాళ్ళ మీద పడింది చూడ్డా, ఆయన పడిన వాడి హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పడేటట్లుగా కాళ్ళ మీద పట్టడం అంటే ఏం చెప్పా మీకు? అంత గౌరవాన్ని ఇవ్వటం. మాట మాత్రం మీరు భలే చెప్తారని వాకి, మీరు భలే ప్రార్థన చేస్తారండి, ఇది మాట. లోపల సణిగామనుకోండి ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు, లేకపోతే తిట్టామనుకోండి, ఇవన్నీ ఏమైపోతాయి? 0. దేన్నైనా క్షమిస్తాడంట. తన సేవకుణ్ణి పరోక్షంగా ఎవడైతే సనుగుతాడో వాళ్ళు మాత్రం వదిలిపెట్టాడు. బైబిల్ చెప్తున్నది నిజం. ఎందుకు వదిలిపెట్టాడో చెప్తా వినండి జాగ్రత్తగా. దేన్నైనా సహిస్తాడంట. మోషేని సణుక్కుంటే మాత్రం ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకున్నాడా? అస్సలు నువ్వు 100 చెప్పు అహరోను, మిరియాము 100 చెప్పు నువ్వు, మీరు చేసింది తప్పే. అయ్యా మావాడు, మా ఇంట్లో వాడు బంధువులను ఊరుకోవాలి, బయట వాడిని ఊరుకుంటాడు? అసలు వాళ్ళు ఎవరాళ్ళు? రక్త సంబంధికులు వాళ్ళు, ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు, ఒక గోత్రానికి చెందిన వాళ్ళు, ఒక కుటుంబంలో వాళ్ళనే వదిలిపెట్టలేదంటే బయటోడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకా కాస్త ఆలోచించే. ఏదైనా ప్రభు సహిస్తాడంట. సేవకుడిని మాత్రం పక్కన ఉండి గాయపరిచేటట్టు మాట్లాడకూడదు. నేను అందుకే ఎవరితో నేను ఫోన్లో మాట్లాడుతుంటా కదా, మాట్లాడినప్పుడు వాళ్ళ గురించి ఏదైనా వ్యతిరేకంగా చెప్పాలి అంటే నేను ఒక సేవకుడి దగ్గర నేర్చుకున్న మాట. మంచి సేవకుడు, 3000 మంది విశ్వాసులు, చాలా దీనుడు అనమాట. మీకు ఆ పేరు కూడా తెలియకపోవచ్చు. 3000 మంది విశ్వాసులు ఉండి పేరు కూడా మీకు తెలియకపోవచ్చు. అలాంటి సేవకుడు ప్రతి మాటకు మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ప్రభువు నన్ను క్షమించునుగాక, వాళ్ళు కొంచెం పొరపడుతున్నారు అంటాడు. అనాల్సిన మాట ఏమిటి? వాళ్ళు పొరపడుతున్నారు, వాళ్ళు చేసే తప్పు అని చెప్పడానికి ఏమంటాడో తెలుసా? ప్రభువు నన్ను క్షమించును. ఇదే మాట నేను మన ఫోన్లో మాట్లాడుతా పాస్టర్లతో అంటే వాళ్ళు అన్నారు, అన్నయ్య అసలు భలే అంటున్నావు నువ్వు, ఈ చిన్న మాటకు కూడా అంత మాట అనాలంటే దీన్ని బట్టి పరలోకం కోల్పోయే దినం ఉంటుంది ఖచ్చితంగా. హల్లెలూయా. దేవుని సేవకుడు చెడ్డోడైన మనం మాట్లాడొద్దు, తీర్పు ఒక దినాన జరుగుద్ది ఖచ్చితంగా. హల్లెలూయా. నాకు ఫోన్ చేస్తాడు, అబ్బాయి ఇవాళ నిన్ను మామూలు తిట్లా, అసలు బాగా ఇవాళ మామూలు తిట్లా నిన్ను,
ఆడిగి అంటున్నాడు. ఆయన పోయింది ఇప్పుడు ఏమన్నాడు? ఆడిగి అంటున్నాడు అన్నాడు. నేను అన్నాడు, అబ్బాయి తిట్టేది నన్ను కదరా, నీకెందిరా బాధ? తిట్టేది ఎవరినే? నన్ను. నాకు బాధ లేదు కదా. ఒకటి పడితే ఖచ్చితంగా ఒక మెట్టు పైకి వెళ్తాం. హల్లెలూయా. ఒక నింద పడ్డామంటే గుర్తుపెట్టుకోవాలి, తప్పకుండా దేవుడు ఒక మెట్టు పైకి తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక పొగడ్తలు మన ముందుకు వచ్చినప్పుడు ఆ పొగిడేవాడు కూడా లోపల ఏముంటుందో ప్రభువుకి తెలుసు. పైకి మాత్రం మంచి మాటలు మాట్లాడతాడు, లోపల మనసు ప్రభువు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఎలియాజర్ని అక్కడికి పంపించాడంటే, నా యజమానుడును నీ దాసుడైన అబ్రహాము ఎడల కృపాసత్యములు చూపుట మానలేదు. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తున్నాడంటండి. ఎంత క్రమం! ఎక్కడికైనా వెళ్ళామనుకో, ఎక్కడికి వెళ్తారమ్మా? హోసన్న దేవుని ప్రత్యక్షత మందిరానికి ప్రార్థన చేయండి అన్నారనుకో, ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? ప్రభువా, ఇక్కడికి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు, కృప ఇచ్చినందుకు వందనాలు, జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు. ప్రతి విషయంలో ప్రభువుని కనపరచాలి. హల్లెలూయా. ప్రార్థన కూడా ఎక్కువ ప్రభువే ఉండాలి, ప్రభు మాటే ఉండాలి, ప్రభు కృపే ఉండాలి, ప్రభు కనికరమే ఉండాలి. హల్లెలూయా. పేతురుకు తెలుసు, ఇవాళ ఒక్కవేళ ఇతడు పాదాల మీద పడ్డాడు కదా అని ఫోటో తీసుకొని ఫేస్బుక్లో పెట్టామా? పాదాల మీద పడంగానే, రే పలానోడు పడతాడు, నువ్వు వెనకమాల 4-5 కొడతా ఉండు, పడగానే ఫేస్బుక్లో పెట్టంగానే టప్పన ప్రభు మహిమ వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే ప్రభు మహిమ మన ద్వారా రాలేదో దేవుడు మళ్ళీ వాడుకోవటం మొదలేస్తాడు, ఆపేస్తాడు. సింపుల్, అంతే. మన జీవితంలో ఆశీర్వాదం ఆగిందంటే గుర్తుపెట్టుకోవాలి, దేవునికి రావాల్సిన మహిమ మనకు వచ్చేసింది, దేవుడు బహుమానం ఆపేస్తాడు. అంతే, సింపుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. పొగడ్తలు మన ముందుకు వస్తాయి, స్వీకరించకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. దేవదూతలు అంటున్నారు, మేము మీలాంటి వారం, మా పాదాల మీద మీరు. ఈ మధ్య సేవకుడు మొదలయ్యాడు, ఏంటో మర్చిపోయాను అనుకుంటున్నా, చెప్పలా మీకు. ఇది చెప్పాలి సందర్భం. ఇది ఏమంటాడో తెలుసా? బైబిల్లో ఉందండి, దేవుడు అనుమతించాడు పాదాల మీద పడితే తప్పే ఉంది అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ వర్షం కామనేలే కానివ్వండి, కంగారు పడమాడు. ఏంటి? బైబిల్లో ఉందండి, పాదాల మీద పడితే దేవుడు అనుమతించాడు కాదంటలా. పాదాల మీద పడ్డారు. దానియేలు పాదాల మీద పడ్డారు లేదా? నెబుకద్నెజర్ రాజు సాష్టాంగ పడ్డాడు లేదా? దానియేలు ఏమన్నాడు? బాబు, ఈ జ్ఞానము పై నుండి అనుగ్రహించబడింది. హల్లెలూయా. లేకపోతే కలర్ రాకపోతే దానియేలు వల్ల ఏమన్నా అవుద్దా? ఏమన్నా కలర్ రాకపోతే దానియేలు వల్ల ఏమన్నా అవుద్దా? ఇంకో మాట చెప్తున్నా చూడండి. 2వ అధ్యాయము దానియేలు గ్రంథం 46వ వచనంలో దానియేలు పాదాల మీద నెబుకద్నెజరు పడ్డాడు. 3వ అధ్యాయంలో ప్రతిమను పెట్టి మొక్కమన్నాడు. 2:46లో ఏం చేశాడు? మీ దేవుడు గొప్పవాడు. పైకి మాటలు ఎలా ఉన్నాయి? బాబు, మీ దేవుడు మామూలుడు ఏంటంటే, దానియేలు నీ జ్ఞానం మామూలు జ్ఞానమా అన్నాడు. మళ్ళీ 3వ అధ్యాయంలో ప్రతిమను పెట్టి దానికి మొక్కాలన్నాడు. దేవుడు 4వ అధ్యాయంలో గడ్డి తినిపించాడు. మనసు ఒకటి, మాట ఒకటి ఉంటే దేవుడు ఊరుకోడు. ఏంటంట? మనసు ఒకటి. ఎప్పుడైనా సరే జీవిత కాలంలో ఎక్కడున్నా ఈ ఒక్క భయం ఉంటే పరలోకానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఏం భయం ఇది? ఏం భయం అంటే ఇది? మనసు మాట ఒకటై ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలి? మనసు. చెప్పాలి ఏంటి? నేనే చెప్పుకొని పోతున్నట్టు ఉంది వాళ్ళ వాక్యం. మనసు అంటే ఇట్లాంటి అంటే మళ్ళీ లేనిపోయింది అలా చేయాల్సి వస్తుందని అంటలా మీరు. నాకు అర్థమైంది. ఇది కాకుండా దీవించును గాక అంటే నిద్రపోయేవాళ్ళు కూడా ఆమెనంటారు. అలవాటు చేసాడట బాగా ఏజన గారు. బాగా నిద్రపోయేవాడు కూడా ఆమె ఆల్రెడీ పెట్టినప్పుడు గోడకు అనుకొని ఉంటారు. మేము అక్కడ గోరంట్లు వెళ్ళేవాళ్ళవా, గోడకు అనుకొని ఒక అంటే ఆ బలిపేట మీద నుంచి దీవించును గాక ఆమేన్. హల్లెలూయా. నిద్రపోయేవాడు ఆమెనంటే చాలేరు, అక్కడ మన దీవెన వస్తుందని వెళ్తారు. కానీ వాస్తవానికి వాక్యం పాటించకపోతాడు బ్రతుకు మారదు. హల్లెలూయా. దేవాలయం సైజును బట్టో, సేవకుడి ఎత్తును బట్టో, వస్త్రం కాస్ట్లీ బట్టో ఆశీర్వాదం రాదు. దీవెన ఖచ్చితంగా వాక్యంలోనే ఉంది. హల్లెలూయా. హృదయంలో మాట, నోటి మాట ఒకటై ఉంటేనే ఖచ్చితంగా దేవుడు ఒప్పుకుంటాడు.
నెబుకద్నెజరు నోటితో చెప్పాడు, కానుకలు ఇస్తే సరిపోద్ది అనుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? ప్రతిమను పెట్టి ఒక్కమన్నాడు. 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ఆఖరిలో చూసుకోండి. గడ్డి తినిపించి మానవ స్వభావం తెప్పించాడంట మళ్ళీ. హల్లెలూయా. రాజులు అంటోండి గడ్డి గరిపించాడు. ఎందుకని? మనసు ఒకటి మాట ఒకటి అవటానికి వీలు లేదు. అయ్యా నువ్వు మంచోడు అని మనం చెప్తున్నావా? మనసులో అది ఉంటే చెప్పండి, లేదు కాదు మౌనం. అయ్యా బాగా చెప్తావు వాక్యం, నువ్వు మనసులో ఉంటే చెప్పండి, లేదు చెప్పకూడదు, వద్దు అసలు. ఎందుకని? దానివల్ల ఉపయోగం లేదు. హల్లెలూయా. మనకు మనమే హాని చేసుకుంటాం. అందుకే చెప్తున్నా, మీరు అనగానే నేను అంటాను ప్రభు కృపని, నాది నేను ప్రభుకి ఇచ్చేస్తామయ్యమ్మ. గ్లోరీ టు గాడ్ అంటాం ఇంగ్లీష్లో. ఏమంటాం? గ్లోరీ టు గాడ్, జీసస్ ఎలోన్. యేసయ్యకు మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదుకి తెలుసు, సితార్ భలే వాయిస్తావే నువ్వు, ఏంటది సితార్ వాయిస్తుంటే సౌల్లో నుంచి దురాత్మ భలే వెళ్ళిపోతుంది అనగానే దావీదు అన్నాడు, మాకు కాదు యెహోవా మాకు నీ గొప్ప కృపా సత్యములకి బట్టియే ఈ కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. దావీదు బల్లి తీసుకొచ్చావా గొలియాతు తలనే, ఏం పట్టుకెళ్ళాడండి అక్కడికి? రాయి పట్టుకెళ్ళాడు. అవునా? ఇందుకు 5 రాళ్ళ గురించి చెప్పాను చెప్పలేదా? ఏం చెప్పాను? 5 రాళ్ళు ఎందుకు ఎరిగెళ్ళాడని పెద్ద కాన్ఫరెన్స్లో ప్రశ్న అడిగారంట అమెరికాలో. మన వాళ్ళందరూ 5 రాళ్ళు ఎందుకు పట్టుకెళ్ళాడు రా, ఎల్లోళ్ళు మొత్తం కోట్లు తడిసిపోయినాయి, బూట్లు తడిసిపోయినాయి. ఆ పిలిచినవాడు అన్నాడండి అక్కడికే, మీ అందరికీ రుణగత్తంగా టికెట్లు పెట్టి తెచ్చాను ఇక్కడికి, ఇది కూడా తెలవదా మీకు అన్నాడండి. ఏమండే ఒక రాయి గురించి బైబిల్లో ఉంటే ఎట్ట చెప్తాం అన్నాడండి. జ్ఞానం పెంచుకోవాలనుకున్నవాడు ఎక్కడో అక్కడ తెలుసుకుంటాడు. హల్లెలూయా. గొలియాతు అన్నదమ్ములు 5గురు అంట. నేను అదొకటి, ఇంకా కొన్ని ఉన్నాయి. మొన్న ఇంకోటి చెప్పాను, ఏం చెప్పాను? గొలియాతు 5 రాళ్ళును ఇంకోటి దావీదు అక్కలదే. అది ఎవరిని అడిగినా చెప్పరు. అది ఎక్కడికి వెళ్ళినా ప్రశ్నల పరంపర జరుగుతుంది ఒక సంఘంలో. నేను అందరు నన్ను క్వశ్చన్స్ నాకు తెలియట్లే కొన్ని, నేను చూస్తున్నా, వాక్యానికి వెళ్ళా చూస్తున్నా, నాకు పౌలు చెప్తున్నారు ఎటు చూస్తున్నాడు నా, ఇంకా మా ఊళ్ళో చూసావా జ్ఞానం అని. ఎన్నా చూసా దావీదు అక్క పేరేంటని మొత్తం సైలెంట్ అయిపోయారు. ఎవరిది ఆడుకుంటుంది. అవునా? ఎప్పుడు కూడా మనకి తెలిసిందే జ్ఞానం అనుకుంటాకి లేదు. హల్లెలూయా. నేను జ్ఞానిని కదా అని అనుకున్నావా, అయిపోయింది, పడిపోయాం. ఈ సమస్య లేదు. బైబిల్ ఎవరికైనా మొత్తం తెలిసి అసలు ఈ ప్రపంచంలో కోట్ల మంది నడిపించేవాడికి కూడా తెలియదు ఈ బైబిల్. దీంట్లో జ్ఞానం అర్థం కావాలంటే పరలోకం వెళితేనే అర్థం అవుద్ది మొత్తం. హల్లెలూయా. ఆ సంగతులు ఇక్కడ తెలుసుకోవాలని ఇవన్నీ. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అందుకే వాక్యం అంటుంది, ఇప్పుడు ఎక్కడున్నా మనం, నోటితో ఒక మాట హృదయంతో ఒక మాట చెప్పడానికి వీల్లేదు. హల్లెలూయా. పేతురు మనసులో ఉంది దేవుని భయం, అది నోట్లోకి వచ్చేసింది. దేవదూత మనసులో ఉంది భయం, అది నోట్లోకి. ఎలియాజరు మనసులో భయం పెట్టాడు అబ్రహాము. ఏం చెప్పాడు తెలుసా? రే బాబు, నేనేదో అన్నం పెడుతున్నానని బయటికి వెళ్ళిన దగ్గర నా డ్రమ్ము కొట్టమాకండి, ఇది దేవుడు మనకి కనికరము చప్పును అనుగ్రహించాడు. హల్లెలూయా. మంచి మార్కులు వచ్చినాయి అనుకో, భలే ప్రార్థన చేశాడు, పెన్ను ఇచ్చాడండి మా పాస్టర్ గారు. ఏమిచ్చాడంట? ఎగ్జామ్కి పెన్నులు ఇస్తాడంట పాస్టర్ గారు. మామూలు బయట దొరకవా ఏంటయ్యి? బయట మామూలు కొట్లో పెన్నులు దొరికితేగా పాస్టర్ గారు ఇస్తే రేనాల్స్ ఏమన్నా జాటర్ అవుద్దా? 5 రూపాయల పెన్ను 10 రూపాయలు అవుద్దా? కాస్త ఆలోచించే. ఏమిచ్చాడంటే ఎగ్జామ్కి? నేను ఇవ్వటం తప్పంటలా, మీరు మొత్తం వినాలి. ప్రసంగం సగంలో వింటారు కొంతమంది, మన మాట పూర్తవనివ్వండి. కొంచెం పాస్టర్ గారికి కూడా కోపం వచ్చేది, మాట కొంచెం పూర్తవనివ్వండి. సాక్ష్యం చెప్తాడు. ఇప్పుడు ఏది మార్కులు వచ్చాక ఏమని చెప్తాడు తెలుసా? దేవుని బిడ్డలారా, ప్రైజ్ లార్డ్, మీ అందరికి వందనాలు. పెన్ను చూసారా? అయ్యగారు ఇచ్చాడు పెన్ను, వాసన కూడా పోవాలి. అయ్యగారి పెర్ఫ్యూమ్ చూసారా? ఇంకా ఈ పెన్నుతో రాశాను. ఆ కింద కూర్చున్నోడికి పొరపాటున ఆయన ఏ ఊరు వెళ్ళి పెన్ను ఇవ్వలేదని కాపోట ఈ ఎగ్జామ్కి నీరసంగానే వెళ్తాడు, ఫెయిల్ అయిపోతాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు పెన్ను గొప్పదా, ప్రభు గొప్పవాడా? చెప్పండి మీరు ఒక మాట. నేను అనేది పెన్నును పొగడొద్దు అంటున్నా. సీసా తెచ్చిందంట వేసిన గారి దగ్గరికి ఒక ఆవిడ, సీసా తెచ్చి మహిమ గురించి చెప్తున్న ఈ మాటలన్నీ. సీసా తెచ్చింది. ఏ సీసా? కొబ్బరి నూనె సీసా. ఆయన సీసా అంట, డబ్బా అంట, సీసానే అందంట ఆవిడ కూడా. ఏదైనా గారో ఈ సీసాకి ప్రార్థన చేయొద్దంట. సీసాకి నీ చెయ్యొద్దా అంటే, అవసరం అది నీ చెయ్యి, మాకు ఏదైనా నొత్తి ఇది రాసుకుంటా.
ఇప్పుడు వీళ్ళు ఏ భక్తులు వీళ్ళు? సీసాకి చేయను ఆయన, మాకు కూడా ప్రార్థన చేయాలి. మహిమ సీసాకి, పెన్నుకి, బలపాలకి, పలక కాదు, జ్ఞానం ప్రభు ఇవ్వాలి. మా అయ్యగారు పలకిచ్చాడు. ఈ పలకని ఏం చేస్తారు తెలుసా? 25 ఏళ్ల తర్వాత ఏ సిల్వర్ జూబిలీయో జరుగుద్ది చర్చిది, ఆ రోజు బయట పెడతారు పలకని. దేవుని బిడ్డలారా, ఆ రోజు 10 మంది ఉండేవాళ్ళం. 10 మంది ఉన్నప్పుడు మా పాస్టర్ గారు పలకిచ్చాడు. చీకట్లో ఫోటోలు తీసాడు తెలుసా? మరి లైట్ లేకపోతే చీకటి ఉండగా ఏమవుద్ది? మనం ఏది కూడా ఘనత కోరుకోవడానికి ఒప్పుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్ళు అనేవి అందరి జీవితంలో ఉంటాయి, వేదన అనేది అందరి జీవితంలో ఉంటుంది, ఇరుకులు, ఇబ్బందులు మనకంటే బాధ. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే సేవ ఇంకా మనం బాగానే మొదలుపెట్టాం. ఇంతకంటే హీనంగా మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు. మనం ప్రారంభించినప్పుడు కారులోనే స్టార్ట్ అయింది మన సేవ, సైకిల్తో మొదలు. ఈ సేవ, ఇక్కడ సేవ చెప్తున్నా, జీవితంలో మొదటి దినాల గురించి చెప్పట్లా. సేవ ప్రారంభించినప్పుడు, దర్శనం ఇచ్చినప్పుడు కారుతోనే ప్రారంభించి. చాలామంది అన్నారు, వీడి మజాన్ కారులో తిరుగుతున్నాడంటే వీడికి ఏమి నీతి ఉంది అన్నారు. అవి కూడా పడ్డాం, అన్నీ జరిగినాయి. ఆకలి దప్పులు తెలుసు, అవమానాలు తెలుసు, సమృద్ధి తెలుసు. హల్లెలూయా. ఇవన్నీ రేపొద్దున మ్యూజిక్ పెట్టి, అరే ఈ మైనర్ పట్టుకో తెలుసా దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ఎన్ని నిందలు పడ్డాను, ఎన్ని అవమానాలు. ఇవాళ మీరు కనపడుతున్న ఈ సమూహం అంటే ప్రభు అంటాడు, యారా నేను ఎక్కడున్నాను రా, నేనేమైనా చేశాను అసలు మీకు అంటాడు ప్రభు కూర్చొని సింహాసనం మీద. అసలు మీకు ఏమైనా చేశాను నేను? మీ సంఘానికి ఏమైనా నేను? అప్పుడు ఎలియాజర్ని గుర్తు చేసుకోవాలి. ఎలియాజర్ అంటాడు, యెహోవాకు నమస్కారం చేసి. హల్లెలూయా. దేవుడు కృప చూపబట్టి మీరు ఇక్కడికి వచ్చారనాలి. ఏమనాలి? ఒకప్పుడు గొడ్రాలుగా ఉన్న నన్ను దేవుడు ఏమంటది? యెహోవా నాకు మహాబలము కలగజేశాడా, లేకపోతే ఏలీ మాటను దేవుడు దృఢపరిచాడా? చెప్పండి. వాస్తవానికి ఎవరు ప్రవచించింది? హన్నాతో ఎవరు మాట్లాడారు? ఏలీ మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడా? ఏలీ మాట్లాడాడు. ఇప్పుడు ఎవరినే ఈవిడనాలి? ఏలీ గారి ప్రార్థన వల్ల దేవుడు గొప్ప బలం అనుకోవడంలా. ఆ క్రమం. హల్లెలూయా. మనం బైపాస్ చేసేయాలి ప్రభువుకి, మధ్యలో మనం ఉండకూడదు. మన పని ఏంటో తెలుసా? పోస్ట్ మ్యాన్ ఇవ్వకపోతే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటాం మనం? పంపించిన వాడిని పొగుడుతాం లేదా? మన ఎవరు పంపించారు? పోస్ట్ మ్యాన్కి దండ వేస్తారు కొంతమంది. అబ్దుల్ కలాం గారు విజయవాడ వస్తేనంట విమానానికి వేస్తున్నారంట తీసుకెళ్ళి. దేనికి వేస్తున్నారు? విమానానికి వేస్తున్నారంట దండ. ఆయన అన్నాడంటే విమానానికి ఏంటి వెంట్రా, నేను కదా గొప్ప ఉండి అబ్దుల్ కలాంని, బలివుడు విమానం లేకపోతే నువ్వెక్కడున్నావు, గాల్లో నిలిపోయాడు అన్నారంట. ఇట్లాంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటారు. ఎవరు వీళ్ళు? నేను కాబోయే పాస్టర్ గారు అన్నా. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు అటు ఇటు తిరుగుతున్నాడు? రైట్, చూడండి. విమానానికి వేస్తారు దండ. దేవుడు అంటాడు, ఇది కాకపోతే ఇంకో విమానం. మరింతలకి వేస్తున్నారు దండ. మరింతలు కాకపోతే మార్తమ్మ గారు కాకపోతే ఎవరికొకళ్ళు వాడుకుంటాడు లేదా ప్రభు? ఆ టైంకి ఆవిడ వాడుకున్నాడు. ఆవిడగా ఇంకొకళ్ళు. మనం పొగడవలసింది ఎలా వచ్చారనేది కాదు, వచ్చిన వాడు గొప్పవాడు. హల్లెలూయా. యేసయ్య నామాన్నే కీర్తించాలి. సకల మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. హల్లెలూయా. ఒక చోట వాక్యం అయిపోయి అప్పుడే అన్నం పెట్టారు, ఆవురారు మాట తిన్న వేడి అన్నం, బాగా అలిసిపోయినాను, అన్నం తింటున్నాను. తింటంటే పళ్ళిన దగ్గరికి వచ్చింది ఒక ఆవిడ. పళ్ళిన దగ్గరికి వచ్చి, అన్నయ్య అసలు మేము ఎప్పుడూ ఇటువంటి వాక్యం వెళ్ళలేదు అన్నయ్య. సాతానా, అన్నం తినేటప్పుడు వచ్చేసింది ప్రభువా అనుకున్నా నేను. మనకి నేను మీకు మాట చెప్తున్నా వినండి, పొగడకూడదని కాదు, పొగిడే విధానం తెలియాలి. దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు. ఏమనాలి? దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు. హల్లెలూయా. ప్రభు ఇవాళ మిమ్మల్ని వాడుకున్నాడు. ఏం చెప్పాలి చెప్పండి? ఎవరైనా వచ్చారు వాక్యం చెప్పారు, ఇక్కడ నేను లేను, బాగా చెప్పాడు అనిపించింది మీకు, ఏం చెప్పాలి? ప్రభు మిమ్మల్ని వాళ్ళు వాడుకున్నాడు. హల్లెలూయా. బయటికి వెళ్తే రోడ్డు మీద మాట్లాడగలమా? కానీ బలిపీఠం మీద మాట్లాడగలుగుతాం. అంటే ఇది ఎవరి వల్ల కలుగుతుంది? ఇది దేవుని మహిమ ప్రభావం వల్ల కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాను, ఎస్తేరు గ్రంథం ఇప్పుడు ఎవరి పాదాల మీద పడాలో చెప్తాను. ఎస్తేరు గ్రంథం 8:3. ఎస్తేరు, త్వరగా, టైం ఆల్రెడీ మీ టైం దాటిపోయింది. అసలు కొన్ని నీళ్ళలాగా ముందు వచ్చారు వాళ్ళు. ఎస్తేరు గ్రంథం 8:3. రాజు ఎదుట మనవి చేసుకొని
అసలోడు పాదాల మీద పడిపోదామండి మనం. హామాను పాదాలు ఎందుకు మనకి? అర్థమైంది మీకు? హామాను కూడా పాదాల మీద పడితే పని అవుద్ది, కానీ మహిమ ఎవరికి వెళ్తుంది? హామానుకి వెళ్తుంది. కానీ ఎవరికి వెళ్ళాలి? రాజుకి వెళ్ళాలి. హల్లెలూయా. ఎస్తేర్ అనగా సంఘము. ఎవరంట? ఎవరి పాదాల మీద పడాలి? రారాజైన క్రీస్తు పాదాల మీద పడాలి. రూత్ ఎవరి పాదాల మీద పడింది? మంచి గుమాస్తా చూసి ఆయన పాదాల మీద పడిందా? డైరెక్ట్ బోయాజు పాదాల మీద పడిపోయింది, కరుణించేసాడు. హల్లెలూయా. మనకు అసలోడు ఉన్నాడండి, అసలోడు పాదాల మీద పడితే చాలు. మనం ఆయన మహా కనికరం కలిగిన వాడు, దాటి వెళ్ళిపోడు. హల్లెలూయా. ఆయన మహిమ దాటి వెళ్ళదంట. మా చెల్లి తాళం మర్చిపోయిందా? మేకు కొట్టి మేకు తగిలించేస్తే అయిపోద్ది కదా. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఒక్కసారి ఆలకించండి. వెళ్ళాలంటే ఎస్తేరుకి చాలా దారులు ఉన్నాయా లేవా? వెళ్ళాలంటే ఎస్తేరుకి చాలా దారులు ఉన్నాయి. మళ్ళీ వాక్యంలోకి రావాలంటే చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడు 9:30 అయిపోద్ది. మళ్ళీ కొంచెం ప్రశాంతంగా వినండి. ఎస్తేరు వెళ్ళాలంటే చాలా దారులు ఉన్నాయి, కానీ డైరెక్ట్గా రాజు పాదాల మీద పడింది, రాజు కరుణించాడు. మనకు కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ఈ మనుషుల ద్వారా వెళ్తేనో, ఈ ప్రజల ద్వారా వెళితేనో, వీళ్ళ ద్వారా వెళితేనో అన్న ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళందరికంటే పడవలసిన వాడు ఒకడున్నాడు. ఆయన పాదాల మీద పడిపోతే దేవుడు కార్యం చేసేస్తాడు. హల్లెలూయా. మన మనసు మనుషుల మీదకి వెళ్ళేటట్లు సాతాను చేస్తాడు. మన మనసు ఎప్పుడూ ప్రభు మీద ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. దేవుని పాదాల మీద పడ్డామా, పని అవ్వకపోవటం మాత్రం ఉండదు, ఆలస్యం అవుద్ది ఖచ్చితంగా. పని అవ్వకపోవటం మాత్రం ఉండదు, తప్పకుండా ప్రభు కార్యం చేస్తాడు. కానీ ఆలస్యం జరిగింది కదా అని మనుషులను ఆశ్రయించకూడదు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ప్రవచనం 110:1 చదవండి. కీర్తన 110:1 ప్రవచనం, యేసు ప్రభుని గురించిన ప్రవచనం. 110:1 సెలవిచ్చిన వాక్కు. ఏం చేస్తాడంటే, శత్రువులను పాదములకు పీటగా చేయు వరకు నా కుడి పార్శ్వమును కూర్చుండము. ఏం చేయు వరకంట? శత్రువులను పాదపీఠముగా చేసే దినం ఒకటి ఉందంట. అందుకే శత్రువులను వదిలేసేయండి. ఎవరి పాదాల మీద పడాలి? కరుణించమని శత్రువు పాదాల మీద పడతారు కొంతమంది. శత్రువు పాదాలు అంటే ఎవరు? సాతాను. బాబా మమ్మల్ని వదిలేయను ఆయన, అలాంటి ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటారంట? బాబు మమ్మల్ని వదిలేసి, ఆయన వదిలిపెట్టేటట్టు మాకు ప్రార్థనా శక్తి మన ప్రభువు చేయరు. ఆడికి చెప్తారు విజ్ఞాపన, సాతానా మమ్మల్ని వదిలేయ్యా, మమ్మల్ని వదిలేయ్య. ప్రభు అంటున్నాడు, ఆయన పాదాల మీద పడి ఆయనకి విడిచిపెట్టేస్తే శత్రువులను ఆయన పాదపీఠముగా తొక్కే దినం ఒకటి ఉందంట. హల్లెలూయా. ఇదే మాట హెబ్రీ 1:13 కూడా ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఒక దినము రాబోతుంది, ఆయన త్వరగా వస్తున్నాడు, శత్రువులను పాదపీఠముగా చేసుకొని కూర్చుండబోతున్నాడు. కనుక నిశ్చయముగా మనం ఆయనకు అప్పగించుకుందాం. తప్పకుండా కార్యము చేసే గొప్ప దేవుడు ఆయన. శత్రువుల మీద మనం పగ తీర్చుకోవటానికి మనం ఎవరం? వాక్యం అంటుంది, నీ పొరుగువాని మీద పగ తీర్చుటకు నీవెవడవు అని లేఖనం చెబుతుంది. మనం పగ తీర్చుకోవటానికి వీలు లేదు. ప్రభువుకి విడిచిపెట్టేద్దాం. నేను ఎవరితో మాట్లాడిన అదే మాట చెప్తాను. మనం అనకుండా వదిలేస్తే దేవుడు అంటాడు, మనం తిట్టకుండా వదిలేస్తే దేవుడు తిడతాడు, మనం మాట్లాడకుండా వదిలేస్తే దేవుడు అరుస్తాడు. ఏం చేస్తాడంట? దేవుడు అరుస్తాడు, కేకలు వేస్తాడు. కనుక ప్రభువుకి విడిచిపెట్టేద్దాం. దేవుడు తప్పక మన శత్రువులను తన శత్రువులుగా ఆయన పాదాల కింద త్రొక్కే దినం రాబోతుందంట. హల్లెలూయా. గనుక ఆయన పాదాల మీద పడదాం, ఆయన పాదాలు పట్టుకుందాం. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. రై కూర్చో. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. ప్రభువా, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అబ్రహాము దాసుడు ఎలియాజర్ యెహోవాకు నమస్కారం చేశాడంట. ఎందుకంటే అతని యజమానుడు నేల మట్టుకు నీకు నమస్కారం చేశాడు. నేల మట్టుకు వంగి దేవదూతలకు సాష్టాంగపడ్డాడంట. అందుకని అబ్రహాము దాసుడు ఎలియాజర్ అంటున్నాడు, నా యజమానుడు నీ దాసుడైన అబ్రహాము ఎడల కృపా సత్యములు చూపట మానలేదు.
ప్రతి విషయంలోనూ దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనుషులకు మహిమ వెళ్ళటానికి వీలు లేదు. దావీదు అంటున్నాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ గొప్ప కృపా సత్యములు బట్టి ఈ కార్యాలు జరుగుతున్నాయి. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఏక మనసుతో, హృదయంలో ఒకటి, నోటితో ఒకటి ఉంటే ప్రభు ఊరుకోడు. మనం మాట్లాడేది హృదయపూర్వకంగా మాట్లాడాలి. ప్రభువుకి మహిమ వెళ్ళాలి. పైన మనుషులను పొగిడి హృదయంలో ప్రభువుని పెడతానంటే ఒప్పుకోడు. పైన ప్రభువే ఉండాలి, లోపల ప్రభువే ఉండాలి. ఏమంటే దేవుడు ఇవాళ మిమ్మల్ని వాడుకున్నాడు. ఇవాళ వాక్యం ప్రకటించగలిగారు, ఇది దేవుని కృప. అంతేగాని సేవకుని వస్త్రాన్నో, సేవకుడిచ్చిన పెన్నునో, సేవకుడిచ్చిన పలకనో, సేవకుడెక్కి తోలిన వాహనాన్నో అతిశయించడం కాదు. కృపిచ్చిన ప్రభువుకి మహిమ కలుగునుగాక. కృపిచ్చిన ప్రభువుకి మహిమ కలుగునుగాక. కృపిచ్చిన ప్రభువుకి మహిమ కలుగునుగాక. లుస్త్రా అనే స్థలములో పౌలు దగ్గరికి వచ్చారు. మీరు దేవదూతలని దండలు వేస్తున్నారు. పౌలు బట్టలు చింపుకున్నాడంట. ఎందుకు మమ్మల్ని పొగుడుతున్నారు? మా నాశనాన్ని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు. మీరు ఇలా చేయకూడదు. మహిమ దేవునికి వెళ్ళాలి. మేము కార్యం యేసునామంలో చేశాం. యేసు నామానికే మహిమ కలుగునుగాక. రిబా నా తురాలాసిక. మహిమ ప్రభువుకి వెళ్ళాలి. సాక్ష్యం చెప్పావా, వాక్యం చెప్పావా, పాట పాడావా, యేసై కృప, యేసై కృప, యేసై కృప, యేసై కృప. దేవుడు తన సేవకుడు మరో విన్నాడు గనుక కార్యం జరిగింది. యేసయ్య విన్నాడు గనక కార్యం జరిగింది. ప్రార్థన వినకపోతే కార్యం ఎక్కడ జరుగుద్ది? గనుక ప్రభువునే మహిమపరచాలి, ప్రభువుని మాత్రమే గణపరచాలి. యేసయ్య అటు కృప దయచేయండి. విన్న బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాం. ఈ దినం నుండి మా ప్రార్థన మార్చుకొని నీకు మహిమ వచ్చేటట్లుగా, నీకు మహిమ వచ్చేటట్లుగా సకల మహిమ ఘనత ప్రభావములు నీకు కలుగునుగాక. తండ్రి, సమస్తము నీ నామ ఘనత కొరకే జరిగించుకొని వాక్యము చెప్పినా ఏం చేసినా నీ ప్రత్యక్షత లేకపోతే వ్యర్థము ప్రభువా. ఇవాళ అనేక మంది సేవకులు, విశ్వాసులు వారిని ఘనపరచకపోతే బాధపడుతున్నారు. అట్టి కృపను, అట్టి స్థితి నుంచి విడిపించండి. ఒక సేవకుడు అంటాడు పాదముల మీద పడటం కరెక్టేనంటాడు. కరెక్టే, కానీ సేవకుడు దాన్ని అంగీకరించకూడదు. దేవుని నామమునకు మహిమని చెప్పాలి. పేతురు వెంటనే లేవనెత్తాడంట కొర్నేలిని. ప్రభు, అటువంటి తగ్గింపు మాకు దయచేయండి. అటువంటి కృపను మాకు ఇవ్వండి. అటువంటి దీనత్వాన్ని మాకు ఇవ్వండి. అయ్యా, ఎంత చేసినా నువ్వు కార్యం చేయకపోతే ఎవడి తరం కాదయ్యా. యేసయ్యా, నీకు వందనాలు. ఒక క్రొత్త అభిషేకాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. అన్ని విషయాల్లో కృప చూపండి, కనికరించండి. రేపటి దినం కూడికను, ఎల్లుండి కూడికలన్నీ కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. ఉపవాస ప్రార్థనలు అయిపోయేంత వరకు నీ ప్రత్యక్షత, నీ మహిమ ఈ దినము ఎలా మీరు కనబరిచారో అదే అభిషేకం ప్రతిదినం ఉండునుగాక, అదే బలముండునుగాక. బలహీనుడు కూడా ఇక్కడికి రాగానే బలపరచబడునుగాక. నీ నామానికే మహిమ కలుగునుగాక. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. తండ్రి, సమస్తం మీ నామ ఘనత కొరకు జరిగించుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామలు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్ను సహవాసము, సన్నిధి సముఖం ఎప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనకు సర్వలోక భక్తులకి, సకల పరిశుద్ధులకి సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి, దీవించి, ఫలింపచేసి, విస్తరింపచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.